హిందూ మహాసముద్రంలో అతి తీవ్ర తుఫాను అలాగే కొనసాగుతోంది. ప్రస్తుతం దాని సుడివేగం గంటకు 185 కిలోమీటర్లుగా ఉంది. అది నైరుతి వైపుగా కదులుతూ హిందూ మహాసముద్రంలో దక్షిణం వైపు వెళ్లేలా ఉంది. బుధవారం నాటికి దాని వేగం గంటకు 95 కిలోమీటర్లకు తగ్గుతుందనే అంచనా ఉంది. ఈ తుఫాను వల్ల దక్షిణాన ఉండే మేఘాలన్నీ ఇండియాకి దూరంగా వెళ్లిపోయాయి. హిందూ మహాసముద్రంలో భారీ వర్షం పడుతోంది. భారత వాతావరణ విభాగం ఐఎండీ ప్రకారం వాయవ్యం వైపు నుంచి దట్టమైన మేఘాలు తెలుగు రాష్ట్రాల వైపు వస్తున్నాయి. గొప్ప విషయానికి ఏంటంటే గల్ఫ్ ప్రాంతంలో, ఆఫ్ఘనిస్తాన్, కాబుల్ ప్రాంతంలో ఓ తుఫాను వాతావరణం ఏర్పడింది. దాని నుంచి బలమైన గాలులు, మేఘాలు ఏకంగా తెలుగు రాష్ట్రాల దాకా వస్తున్నాయి. ఇవాళ కూడా అవి రోజంతా వస్తూనే ఉంటాయి. శాటిలైట్ ప్రెసిపిటేషన్ అంచనాల ప్రకారం ఇవాళ ఏపీ, తెలంగాణలో బలమైన, మందమైన మేఘాలు వచ్చి, పోతూ ఉంటాయి. ముఖ్యంగా తెలంగాణ అంతటా వస్తాయి. ఏపీలో మాత్రం కోస్తా, ఉత్తరాంధ్రలో వస్తాయి. రాయలసీమలో ఎండ వాతావరణం ఉంటుంది. గాలుల వేగం మరింత పెరిగింది. బంగాళాఖాతంలో గంటకు మాగ్జిమం 32 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఏపీలో గంటకు మాగ్జిమం 14 కిలోమీటర్లు, తెలంగాణలో గంటకు మాగ్జిమం 11 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి.